నుంచి వెళ్ళిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలకు గాను ఆ బ్యాలెన్స్ ఉన్న 20 పనులకు చేయడానికి వీళ్లకు టైం దొరకడం లేదు ఈ ప్రభుత్వానికి. వీరు నిద్రపోతున్నారు అనడానికి ఇంతకంటే రుజువు అవసరమా? ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా నిద్రపోతూనే ఉన్నారు. ఏ రోజు ఈ 3 సంవత్సరాలలో చోద్యం చూడడం తప్ప ఆయన ఎవరిని ఎప్పుడూ నిలదీసింది లేనే లేదు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒప్పందాలు చేసుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ. జగనన్న మీదైతే కేసులు పెట్టారు. ఆధారాలు లేకపోయినా విచారణ అనే పేరుతో జైల్లో పెడతారు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టరు, విచారణలు జరపరు. వారిద్దరూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈయన గారేమో బాబు గారు నా మీద కేసులు పెట్టొద్దండి, నా మీద విచారణను జరపద్దండి, నేను మీ మీద అవిశ్వాసం పెట్టను, మిమ్మల్ని దించే ప్రయత్నం చేయను అని నీట్గా ఒప్పందం కుదుర్చుకున్నారు. లేకపోతే అది అబద్ధమైతే ఈయన ఎందుకు ఈ రోజు అవిశ్వాసం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని ఎందుకు దించే ప్రయత్నం చేయడం లేదు అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత పెద్ద మనసు ఇది ఎవ్వరికీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 9 ఏళ్లు చూశాం మనం. 8 సంవత్సరాలకు గాను 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచారు. పెంచి అవి కట్టాలని ఒత్తిడి చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిరాహార దీక్ష చేశారు. అప్పుడు జరిగిన ఆందోళనలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్లి పరామర్శించారు. ఎవరిని అనుకున్నారు? ప్రాణాలను కోల్పోయిన వారిని కాదు, వాళ్ళను కాల్చిన పోలీసులను. అలా ఉన్నాడు మన బాబు సార్. ఛార్జీలను పెంచి అవి కట్టాలని రైతులను ఒత్తిడి చేశారు. కట్టలేం మహాప్రభు అని ఎంత మొత్తుకున్నా వినలేదు. వారి మీద కేసులు పెట్టారు. వారిని జైల్లో కూడా పెట్టారు. వారి ఇళ్లలో సామాన్లు కూడా ఎత్తుకుపోయారు. అవమానం తట్టుకోలేక, బకాయిలు కట్టలేక దాదాపు 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ రోజు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఒక్క మన రాష్ట్రంలో బాబు గారి హయాంలో 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ముసలి కన్నీరు కారుస్తూ నాకు రైతంటే ప్రేమ అంటూ పాదయాత్ర చేస్తున్నాడు. ఈయనకు రైతంటే నిజంగానే ప్రేమ ఉంటే పాదయాత్ర చేసే బదులు అవిశ్వాసం పెట్టచ్చు కదా. ఈ ప్రభుత్వాన్ని దించేయగల సత్తా ఉండి కూడా ఎందుకు దించడానికి ప్రయత్నం చేయడం లేదని అడుగుతున్నాం. ఒక రాజశేఖర రెడ్డి గారు మటుకు ఏ పన్ను పెంచకుండా 7 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తూ రైతులకు అన్ని విధాలుగా మేలు చేశారు. ఫర్టిలైజర్లు కానీ, పెస్టిసైడ్లు కానీ, సీడ్స్ కానీ ఏ ఒక్కటే కానీ పెరగకుండా వాళ్ళకు సకాలంలో అందేలా చూశారు. అంతేకాదు వాటర్ బిల్స్ కానీ, గ్యాస్ బిల్స్ కానీ, ఆర్టీసీ కానీ ఏ ఒక్కటి పెరగలేదు. ఆయన 5 ఏళ్ల పరిపాలనలో ఏది పెంచకుండా సమస్తము చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం కట్టాడు. ఎన్నో వాటిని సుమారుగా కట్టించాడు. అంతేకాదు ఫీజు రీయింబర్స్మెంట్ అని అందరి పిల్లలు చదువు లేని, డబ్బు లేని కారణంగా చదువు వారికి ఆగిపోకూడదని ప్రతి ఒక్కరిని చదివించాలనుకున్నారు. ఎంత వీలైతే అంత వారు ఏ కోర్సు చదువుకుంటే ఆ కోర్సుకు కావాల్సిన డబ్బు ఏర్పాటు చేయాలనుకున్నారు. అలాంటిదే అది ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. దాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం ఎంతగా తూట్లు పొడుస్తుందో మీరు